ప్రార్థన చేస్తే ఏం జరుగుద్ది? అది మా వాక్యం. అందరూ కలిసి ప్రార్థన చేస్తే ఏం జరుగుద్ది? అందరూ అందరూ కలిసి ప్రార్థన చేస్తే ఏమి జరుగుద్ది? చూడండి ఒకసారి రెఫరెన్స్ నిర్గమాకాండము 3వ అధ్యాయము. నిర్గమాకాండము 3వ అధ్యాయము 3వ అధ్యాయము 7, 8, 9 వచ్చిన చదవరా. 3వ అధ్యాయము 7, 8, 9 వచ్చిన చదువు. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో నున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నది. కాబట్టి ఐగుప్తీయుల చేతుల నుండి వారిని విడిపించుటప్పుడు ఆ దేశముల నుండి విశాలమైన మంచి దేశములకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, యబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశములకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరినది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొర, నీ మొర ఎక్కడ చేరాలి? దేవుని సన్నిధికి చేరాలి. నీకు ఏ అవసరాలు లేవా? నీ బిడ్డలకి నీకు ఏ అవసరాలు లేవా? అవసరాలు లేని వాళ్ళు అంటూ ఉండాలి. అసలు భూమి మీద మనం ఉన్నామంటే మనకి ఏదో అవసరం పడుద్ది. నువ్వు ధనవంతులు అయితే నీకు ఆరోగ్యం బాగుంది, డబ్బు లేనుడు అయితే అన్నానికి డబ్బులు ఉండవు. చాలా పుష్టిగా ఉన్నాడంటే రోగాలు ఉంటాయి, సన్నగా ఉన్నాడన్న రోగాలు ఉంటున్నాయి. ఒక్కడన్నా వ్యాధి లేనోళ్ళు కనపట్ల. నడినెత్తిన నుంచి తల వరకు ఏదో ఒక వ్యాధితో బాధపడతానే ఉన్నారు. మరి వాళ్ళు ఏదో ఒక టైంలో వాళ్ళ బలహీనతను బట్టి వాళ్ళు మొరపెడతారా? మొరపెడతారా? దేవా నా మొరాలకిచ్చయ్యా అంటారా? అంటారా? మనుషులకు చెప్పుకునే కన్నా ఎవరికి చెప్పుకోవాలి నీ బాధ? దేవుడికి చెప్పుకోవాలి. మరి దేవుడు నీ మొర వినాలంటే నువ్వు ఒక్కదానికి కూర్చుంటే ప్రార్థన చేయలేవు. నువ్వు ఒక్కదానిగా కూర్చున్నావు అనుకో, మొరపెట్టు బుద్ధి అవుద్దా? నిద్రపోవాలనిపించింది. అందుకే ఆయన అన్నాడు బైబిల్లో, 2, 3 నా నామమున ఎక్కడ కూడి ఉంటే నేను అక్కడ ఉంటానన్నాడు. అందుకే అందరూ కలిసి ప్రార్థన చేస్తే అక్కడ ఏం జరుగుతుందనా? కార్యం జరుగుతుంది. దానికి మై గారు ఏమన్నారంటే, యేసు గారి కుమార్తె కోసం ప్రార్థన చేయాలన్నారు. తనకున్న బలహీనత పోవాలని యేసు నామములో పంపుతున్నా. యేసయ్య నామములో ఆ బిడ్డ బలహీనతను దేవుడు దూరపరచు. దేవుడికి అసాధ్యమైన ఉంటాయా? కలిసి ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుందా? జరగదా? జరుగుద్దమ్మా. మేడగదిలో అంట 120 మంది గుడుకున్నారంట. కానీ యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు సువార్త ప్రకటించిందంట, 1,00,000 మందికి సువార్త ప్రకటించాడంట. యేసయ్య మరి అన్యాయముగా ఒకటి తక్కువ 40 దెబ్బలు పెట్టారంట. ఆయన ఏమన్నా పాపం చేశాడా? ఉమ్మేశాడంట. ఆయన ఏమన్నా పాపం చేశాడా? పిడిగుద్దులు గుద్దారంట. ఆయన ఏమన్నా పాపం చేశాడా? ఒక్క పాపాన ఉందా యేసయ్యలో? నీకు నాకైతే శిక్ష పడవచ్చు, తప్పులేదు. ఎందుకంటే మనం ఎక్కడో చోట తప్పిపోతాం. మనం కొన్నిసార్లు తప్పిపోతూ ఉంటాం. ఆయనకి ఏ పాపమన్నా ఉందా? అసలు భూమి మీద ఎంతమందిని స్వస్థపరిచాడు, ఎంతమందిని బాగు చేశాడండి నీ దేవుడు. 1,00,000 మందికి స్వార్థ చెప్పాడంట. కొన్ని వేల మంది స్వస్థత పొందుకునే వాళ్ళంట. చచ్చిపోయిన వాళ్ళని లేపడా లేదా? నడువంగిపోయిన స్త్రీని పైకి లేపడా లేదా? యాయీరు కుమార్తెను బతికిచ్చాడా లేదా? లాజరు గారిని బతికిచ్చాడా లేదా? కుష్ఠవ్యాధిగ్రస్తుని బతికిచ్చాడా లేదా? అమ్మ రక్తస్రావ రోగిని మరి చేస్తే సిలువ వేయండి, సిలువ వేయండి అని అరిచారంటండి యూదులో. మాకు బరబ్బా కావాలి, యేసయ్య మాకు ఎంత సువార్త చెప్పి ఎన్ని మేళ్ళు పొందుకున్నా గుర్తున్నాడు యేసయ్య. అందరితో కలిసి ప్రార్థన చేసి ఎన్నో మేళ్ళు పొందుకున్నారు కదా. యేసయ్య చచ్చిపోయినారంట. మేడ గదిలో కూడుకోవడానికి 1,00,000 మంది రాలా, 120 మంది అని అంట నమ్ముకున్నాం.
1,00,000 మంది ఎక్కడ, 120 మంది ఎక్కడండి? అంత ఉన్న నమ్మకం అన్నమాట. ఎన్ని కార్యాలు జరిగిన యేసయ్య మీద నమ్మకము ఉంటల్లా. ప్రతి ఒక్కరు ఎలా ఉంటున్నారంటే ఏదో కార్యం జరిగిద్దని చర్చికి వెళ్దాంలే అని వెళ్తున్నారు. నిజమైన పరలోకం ఉంటుందని ఎవరికన్నా గుర్తుందా అసలు? లేదు లేదు. పాపం చేస్తున్నప్పుడు దేవుడు గుర్తొస్తున్నాడు అసలు? గుర్తురాట్లా. ఈ రేత్రి ప్రాణం అడిగితే ఎక్కడికెళ్తావు నువ్వు? నీ బంగారం, నీ డబ్బు, నీ గుడ్లు, నీకున్నాయన్నీ నీ ఎంత వస్తాయా? చచ్చిపోయారమ్మా, ఒక అమ్మాయి చచ్చిపోయింది మా చిన్నమ్మ గారు. జాకెట్ తెత్త కూడా రాలేదమ్మా. ఆ తడి జాకెట్ మీద స్నానం చేసి జాకెట్ మీద ఊరినట్టు కప్పారు. జాకెట్ చీర కూడా ఇటు చుట్టారు. వేసుకోవటాకన్నా కుదిరిందా? పట్టు చీర ఎత్తుకెళ్తారు పుట్టింటోళ్ళని. కడతాకన్నా కుదిరిందా? చచ్చిపోతే నీ గొడ్లు ఎవరు వేసుకుంటారు? నీ బంగారం ఎవరు వేసుకుంటారు? నీ డబ్బులు ఎన్ని ఎవరికిస్తావు? ఈ రాత్రి వెరివాడ నీ ప్రాణం అడుగుతున్నానండి. ఎడిపోతాం మనము? నరకానికి వెళ్తామా, పరలోకానికి వెళ్తామా? నరకంలోకి వెళ్ళిపోతాం. మార్పు చెందకపోతే నరకంలోకి, పరలోకంలోకి వెళ్తామా? మరి అందరూ కలిసి ప్రార్థన చేసేటప్పుడు నెక్కచ్చిగా పాపాన్ని ఒప్పుకోవడం ఎందుకని? దేవాలయంలోకి వెళ్తున్నారు, అందరూ వెళ్ళే కాడికి వెళ్ళి ఆమెనంటే అయిపోద్దులే అని అందరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటా సరదాగా వెళ్తున్నారు. కానీ పాపాలు ఒప్పుకోలుందా? మోకాళ్ళు చెప్పిస్తారు అసలు మాస్టర్ గారు. నుంచోమంటే కూడా కొంతమంది నుంచోట్ల. మన కాళ్ళు ఎప్పుడు కృషి తప్ప కృషిలో కూర్చోవాలి. మేము 600 మందికి సువార్త చెబుతాకి వెళ్తాం. వాళ్ళు మా ఊరు పోతున్నారు. సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు ఒక్కడ మోకాళ్ళు వేసేవాళ్ళు కనపడతలా. సాలుగా నూరుకొని రాని నా కాళ్ళు ఇప్పుడు నీ వయసు ఎంతమ్మాయా? 37. 36కే కాళ్ళు పని చేయట్లా. ఎంతలో అయిపోయావు. లేదంటే చేతులు పని చేయక, కాళ్ళు పని చేయక, బూతులు తింటి ఇంట్లో బూతులు. పొద్దున్నే చేపల మాసాలు ఉండే చేసి ఎంతసేపు చెప్తారు. తొందర గోతలు ఇంటికి వెళ్ళాలి మేము. అందరూ ఇళ్ళు ఇదే గోదమ్మా. ఇక నువ్వు దేవుడి దగ్గరికి ఎప్పుడు వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నానంటే వెళ్ళిపోతే ఏడకపోతావండి నువ్వు? నరకంలో పోతే నరకంలో మోకాళ్ళు ఎత్తి ఎంటాడా యేసయ్య? ధనవంతులు అన్నాడు, అయ్యా తండ్రివైన అబ్రహామా, ఆ లాజరును ఒకసారి పంపి ఒక చుక్కని నీ నోట్లో ఏపి అయ్యా. ఏమన్నాడంట? తండ్రి అయిన అబ్రహాము, నీకు నాకు మధ్య పెద్ద అగాధం ఉంది, దాటి రాకున్నట్లు అగాధం ఉందయ్యా. అయినా నువ్వు భూమి మీద ఉన్నప్పుడు సర్వసుఖాలు అనుభవించేసావు. ఈ లాజరు అయితే దేవా అంట నేను పాపినయ్యా అంట బతికాడు, పాపం చేయలేదు అని తండ్రి అయిన అబ్రహాము చెబుతున్నాడు. మన పరలోకంలోకి వెళ్తామా, నరకంలోకి వెళ్తామా దేవుడే డిసైడ్ చేస్తాడు. ఇక్కడ ఇశ్రాయేలీయులు మొరన్నాడంట దేవుడు. నా ప్రార్థన ఉందా? నా మాట ఏంటంటే నీ మొర దేవుడు వింటున్నాడా? మరి నువ్వు మొరపెట్టేటప్పుడు ఇంట్లో కూర్చుంటే కూరుకుపాట్లు అవుతాయి. ఒక్కదాని ఉంటే పడుకున్నానే అనిపించింది, ఒక్కదాని ఉంటే పనులు గుర్తొస్తాయి, ఒక్కదాని ఉంటే అటు ఇటు ఉంటావు. అందుకే సహవాసంలో కలవాలి. 2-3 కూడిన చోట నువ్వు రావాలి. అక్కడికి వచ్చి ప్రార్థన చేస్తే ఏం జరుగుద్ది? దేవుడు ఆ మొరని వింటాడు. ఇసునైతే ఎందుకు 40 రోజుల నుంచి చంపాటిని పరిగెత్తుకుంటుంది దేవాలయంలో. మాస్టర్ గారు అన్నాడుగా, తెల్లారగట్ట మొదలెత్తనం దూపం వేయటం. రేత్రి 10 అయినా కానీ మా ప్రార్థన ఆగదు. మా డాలి ఇచ్చుకోవడం పై మందిలో కింద మందిలో బారిపోతున్నాం. మీ ఇద్దరు మమ్మల్ని ఫ్రీగా నన్ను ఉండీరు. మీ ఇద్దరు దాకా ప్రార్థనలు ఉంటారు. పిల్ల క్లాస్ వర్క్లు ఉంటాయి కదా, ఒకసారి రికార్డ్ అవుతాయి అనుకొని. అందుకని మేము మందిరాల్లో చేరి మందిరాల్లో బతుకుతున్నాం. అయ్యగారు నేను అన్నం తింటాకి పైకి పోతాం, లేకపోతే పై మందిరంలో ఉంటాం, కింద మందిరంలో ఉంటాం. ఇద్దరు ప్రార్థన చేసుకోవడం, పాటలు పాడుకోవడం, దేవుడిని స్తుతించడం, ఆరాధించడం. ఇదంతా రెండో పని మాకు లేదు. అందుకే 2-3 కూడి మరి మేము ఎంత కూర్చున్నప్పుడు మాకు కార్యాలు జరుగుతున్నాయండి. ఎందుకు జరుగుతున్నాయి? మరి కమల పిల్లలు తల్లి కొడుకులు 2 పిల్లలు ఉన్నారంట. మా ఉపవాస ప్రార్థన మొదలైన రోజు జాగ్రత్తగా అందరూ జాగ్రత్తగా లేక గర్భిణి వచ్చిందంట. 5 సంవత్సరాల తర్వాత గర్భవతి అయింది పిల్ల. అది మందులో ఉంటేనే గర్భవతి అయింది. చక్కగా మందులో ఆడుతుంటే డాక్టర్ గారు 5 నెలలు అన్నారంట, నీకు కమల పిల్లలు అమ్మాయి అని చెప్పారు. ఎంత సంతోషంగా ఉంటుంది. 5వ నెల తెలిసిందంట కమల పిల్లలని. అప్పటి నుంచి అంట పొట్ట పెరిగిపోతున్నాను. అలా ఆయనంట ఒకరు తినేది కాదు, ఇద్దరు తినేది తినాలని అని కేక పెడుతున్నాడంట. పెట్టి తిని 9వ నెల దాకా ఎట్టా కొట్ట ఓపిక పెట్టింది. కానీ 9వ నెల వచ్చేసరికి అలా పిల్లకి ఫిట్స్ వచ్చేసేసి
కోమాలోకి వెళ్ళిపోయింది. డాక్టర్ అనంట పాప కడుపులో బెడ్లో చచ్చిపోయి ఉంటారు, తల్లి కూడా చచ్చిపోతుందని చెప్పారు. వెంటనే తెల్లగట్ట ఫోన్ చేసిన అమ్మగారు, రాణి గారు, నువ్వు ఆ తల్లికి చెవిలో పెడతాం ఫోన్, ప్రార్థన చేయాలి ఇప్పుడు నువ్వు అన్నారు. అయ్యా నేను ఇప్పుడే ప్రార్థన చేశానయ్యా, ఇప్పుడు దాకా ప్రార్థనలో ఉన్నా చేస్తానైనా అని మొదలుపెట్టి ప్రార్థన స్టార్ట్ చేశాను. సంధ్య అడుగుతుంది, అయ్యా ఈ తల్లికి లేక లేక సంతానాన్ని ఇచ్చావు, ఈ సంతానం ఇచ్చినోడు పైవాడని నమ్ముతుందా పిల్ల? ఈ సంతానం ఇచ్చి నువ్వే తీసుకుంటావా? సంతానం ఇచ్చి తల్లిని బిడ్డను కూడా తీసేసుకుంటావా? ఏంటయ్యా కృపామయుడిని అంటున్నావు కదా, జాలి కలిగిన దేవుడిని అంటున్నావు కదా, అసలు తల్లి బిడ్డలో బతుకుతారు లేదు చెప్పయ్యా నాకు అని అడుగుతున్నా. నేను అడుగుతుంటే తండ్రి అని దేవుడు బిడ్డలు ఇద్దరు చూపించాడు. ఇంత పాటు గదులు ఆడుతుంటే ఏంటి అర్థం? బ్రతుకుతారని అర్థం. తల్లి బిడ్డలు క్షేమం అని చెప్పన్నాడు. వెంటనే చెప్తే వాళ్ళు నమ్మట్లా, ఎందుకంటే అసలు ఉలకట్లేదు పలకట్లేదు. పాఠం గంట చెప్పింది. కానీ అనుకుని గొప్ప ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్లో తీసుకుపోయాను. ఈ అమ్మాయి స్తోత్రం పిల్లలు బతుకుంటే బయటలాగే అర్థం తల్లి చచ్చిపోయింది అని గొప్ప ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళి ఆపరేషన్ చేయగానే ఫస్ట్ పిల్లవాడు బయటకు వచ్చాడంట. పిల్లవాడు నాకు బయటేసినాడు, క్యారమని వచ్చాడంట. వాడు వెతికాడంట, పిల్ల అయిపోయి ఉంటుంది, పిల్ల కూడా ఉందని పిల్ల కూడా తీశాడంట. అది కసేపడుగా పలకట్లేదంట. ఈ మీద సరిసి బాధ పెడితే అప్పుడు బతికిందంట. ఇద్దరు పిల్లలు బతికారు. ఆపరేషన్ చేసేసారు. తల్లికి సోయి లేదు, కోత లేదు, ఏమీ లేదు. తల్లిని ఐసీలో మార్చేసేసారు తీసుకెళ్ళి. తల్లి గ్యారంటీ లేదు, పలకట్లా పిల్లలను దగ్గర పిల్లలు తీసుకుంటాను. పిల్లలు ఇస్తే పిల్లలు చలచాలి అంటారు. ఒక్కొక్కటి 2.5 కిలోలు ఉన్నాయి. కౌంటర్లో బొరుకుంటారు. 2.5 కిలోలు ఉండి తల్లికి ఆ బొరువెక్కువైపోయి తట్టుకోలేక కోమలకి వెళ్ళిపోయింది. ఆ పిల్ల 5 రోజులు అవుతుంది. సోయించిందా? లేదు. నిన్న పొద్దున్న తెల్లారి గంట నేను ప్రార్థన చేశాను. సంధ్య బ్రతకాలి ప్రభా, లేపాలి తండ్రి, నువ్వు సంధ్య బ్రతికి సాక్ష్యం చెప్పాలయ్యా, నువ్వు లేపయ్యా అని ప్రార్థన చేస్తే ఆ పిల్ల కాలు కదిలించినట్టుగా దర్శనం వచ్చింది. నేను వెంటనే ప్రార్థన అయిపోయింది. ఇక డాలి క్యారేజీ కట్టాక నా కూతురికి వంట చేసుకున్నాను. అప్పుడే ఫోన్ వచ్చేసింది సంధ్య దగ్గర వచ్చి, అమ్మగారు నా భార్య వేసి కూర్చొని నా పిల్లలేదని అడుగుతుంది. అమ్మగారు దేవుడికి స్తోత్రం చెప్పండి. పిల్లల్ని తల్లిని బతికించాడు దేవుడు. అందుకే ప్రార్థన చేయాల వద్దా? అందరూ కలిసి ప్రార్థన చేయాల వద్దా? పిల్లలు కౌగిలించుకొని ఏడుస్తుందంట, నేను చచ్చిపోయి బతికాను రా, మీకోసమే బతికాను, దేవుడు ఏంటో నన్ను మళ్ళీ బతికించాడు, నేను చచ్చిపోయాను అని చెప్పిందంట. బతికిందా లేదా నాన్న? దేవుడు బతికించాడా లేదా? కూతురుని కొడుకుని గుండెల మీద వేసుకొని ఏడుస్తుందంట. ఎంత ప్రేమ వచ్చింది! దేవుడు బతికించాడా? ఆయనకు అసాధ్యమేమి ఉన్నాయా? మరి నీ కార్యం చేయలేడా? నీకు బిడ్డలు లేడా? నీ కొడుకు ఉద్యోగం లేడా? నీ కుటుంబ సమస్యను తీర్చలేదా? అందుకే ఇశ్రాయేలీయులు మొరయనా అంటున్నాడు. ఇశ్రాయేలీయులు కన్నీరు పెట్టి ఏడుస్తుంటే, కఠినమైన శ్రమ చేపిస్తుంటే వాళ్ళ కష్టాలన్నీ దేవుడు చూశాడంట. చూసి అందుకే ఆయనే దిగొచ్చాడంట. దిగొచ్చి ఐగుప్తీయుల మీదకి 10 తెగుళ్ళు రప్పించాడంట. ఏమేమి తెగుళ్ళు రప్పించాడు? నీటిని రక్తంగా మార్చేసేసాడంట. తాగటానికి నీళ్ళు వాళ్ళకే లేవు. పేరు రప్పించాడంట. ఒళ్ళంతా దురదలు రప్పించాడంట. అంటే మన దద్దుర్లు దురద గజ్జి తామరలు వచ్చినాయి అనుకో, అవి ఎవరు పెడితే వస్తాయే? దేవుడు అందుకు ఇస్తేనే వచ్చేది. గుర్తుపెట్టుకో. మనకి తెలియకుండా పంట అంతా మిడతలు తినేస్తున్నాయి అనుకో, ఆ మిడతలు అనుమతించింది ఎవరు? దేవుడే. అందుకే నువ్వు అన్ని విషయాల్లో చక్కగా దేవుడిని అడిగి పొందుకోవాలి. అయ్యా నేనైతే పాపినయ్యా, నన్ను క్షమించని అందరూ కలిసి ప్రార్థన చేసే కాదు నువ్వు రావాలి. అందరూ కలిసి ప్రార్థన చేసే దగ్గర ఎవరుంటారమ్మా? దేవుడు ఉంటాడు. 2-3 ఏకీపిస్తే అక్కడ దేవుడు ఏం చేస్తాడు? కార్యాన్ని జరిగిస్తాడు. మీరంతా కలిసి ఒకేసారి ఆమేనంటే దేవుడు వింటాడు కదా. యేసు నామములో కళావతికి దేవుడు కమలకలను అనుగ్రహించును గాక. అలాగే గీతాంజలి లైవ్లో ఉంది, గీతాంజలి కూడా దేవుడు కమలకలను అనుగ్రహించును గాక. సంధ్యని బతికించి కొడుకుని కూతురు ఒకసారి ఇచ్చిన దేవుడు మీ ఇద్దరు కూడా దేవుడు అనుగ్రహించును గాక. అలాగే పిల్లల కోసం ప్రార్థన చేస్తున్న మా లిస్టులో 14 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా దేవుడు బిడ్డలను అనుగ్రహించును గాక. దేవుడికి అసాధ్యమైనయా లేవు. ఇక్కడ ఐగుప్తీయులు మొరవిని, ఐగుప్తీయుల నుంచి ఇశ్రాయేలీయులు మొరవిని, ఇశ్రాయేలీయులు బయటికి తీసుకొచ్చారు దేవుడు. మరి కనాను నడిపించేటప్పుడు అంట ఇశ్రాయేలీయులకి కాళ్ళు వాయలేదంట. బట్టలు మాసింద బట్టలు వాళ్ళు స్నానం చేశారా?
కాలు ఏమన్నా వాసిందా? చెప్పులు ఏమన్నా దిగినాయా? 40 సంవత్సరాలు నడిచారంటండి. ఒక్కరోజు వేసుకునే కంపు కొట్టేస్తున్నాయి మా బట్టలు. మరి ఎన్ని సంవత్సరాలు వేసుకున్నారంట బట్టలు? 40 సంవత్సరాలు. ఆ బట్టలు ఉతుక్కోవడం లేదు. ఇక అరణ్యంలో నడక. అయ్యా నీళ్ళు చేదుకున్నాయ్యా అంటే నీటిని మధురంగా మార్చేసేసాడంట. పగలు మేఘస్తంభం వెళ్ళి ఉంటున్నాడంట, రాత్రి అగ్నిస్తంభం అవుతున్నాడంట. పగలందరే మేఘం కింద చల్లగా ఉంచుతున్నాడంట, రాత్రి అయితే వెచ్చకుంటానికి అగ్నిస్తంభం లాగా పక్కగా వేడొత్తానికి ఉంటున్నాడంట. అరణ్యంలో పడుకుంటే పాములు తేళ్లు లేవంట, పాముల్ని దేవుడిని తరివేసేస్తున్నాడంట దేవుడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ మీద కూడా ఏ తెగులు రానికుండా కాపాడేది ఎవరో? ఆయనే. దిక్కులేని వారికి ఎవరు దిక్కంటే? దేవుడే దిక్కు. అందరూ అంటారంట నేనున్నాలే నీకు, నేను చూస్తాలే. ముసలం దగ్గర అంట 18,000 ఉన్నాయి. మనవరాలు అందంట నేను చూస్తా అందంట. మనవరాల దగ్గర ఉంటుందంట ముసలం. మనవరాలకి 18,000 ఇచ్చేసిందంట. ఇచ్చేస్తే 18,000 తీసుకొని పిల్లడికి కొనుక్కుందంట. ఆ పిల్ల ముసలం చూస్తున్నాయి అంటుందంట, అమ్మా ముద్దేవే ఇంకెన్నాళ్ళకి వస్తావేనుగా? నీ వయసులో ఒక్క చచ్చిపోతే తెలియదా నీకు? నువ్వు చచ్చిపోవాలనే ఇంకెన్నాళ్ళు బతుకుతావు నువ్వు మమ్మల్ని చంపేసి నువ్వు బతుకున్నావే అనొచ్చట. దేవుడు చూస్తున్నాడా చూడలేదా? ఆయుష్ కర్త ఎవరో? దేవుడు. మరి వృద్ధులకి ఇంకా దీర్ఘాయం ఇచ్చేది ఆయనేనండి. నడిప్రాయంలోనే వెళ్ళిపోతున్నారు కొంతమంది. ఎందుకంటే ఆయన టైం ఆఫ్ చేస్తాడు అంతే. టైం అయిపోయిందంటే వెళ్ళిపోవడమే. నేను రమ్మంటే వెళ్ళిపోవాలి, ఆయన రమ్మంటే వెళ్ళిపోవాలి. అందరూ పిలిచి వెళ్ళిపోలేదు. డాడీ వెళ్ళిపోవాలి. రోజు ఎంత వయసాడు పిలిచాడు వెళ్ళిపోయాడు అంతే. ఈ పిల్లవాడు తండ్రి లేడు. దేవుడు తీసేసుకున్నాడండి. మరి నిన్ను నన్ను భూమి మీద ఎందుకు ఉంచాడు? ఎంత దీర్ఘాయం ఎందుకు ఉంచాడు? నువ్వు అడగగానే స్వస్థ ఎందుకు ఎత్తున్నాడు? పక్షవాతం వచ్చిన ఒక్కడన్నా ఆరోగ్యంగా ఉన్నారు, మనసులో నుంచి లెగుతున్నారు అసలు ఎవరైనా? మా లేవం గారు ప్రార్థనని పెద్ద కొడుకును బండి తోలేటట్టుగా చేసి బండి మీద తిప్పించుకుంటున్నాడు దేవుడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు చేయకపోతే ఈ కార్యం జరిగిందా? ఏమ్మా ఎవరున్నారు పక్షవాతం వచ్చిన బండి తోలేవాళ్ళు? చెప్పండి అసలు ఎవరు చూపిస్తారు? చూపించాక నా దేవుడు చేయకపోతే ఎవరు చేశారంటే? పెద్ద కుమారుని బతికించింది ఎవరో? స్వస్థపరిచింది ఎవరో? కాపాడింది ఎవరో? ఆరోగ్యం ఇచ్చింది ఎవరో? నేనే అంటున్నాడు ఆయన మధ్యాహ్న సమయంలో. గుర్తుపెట్టుకో, రక్షించువాడని నేనే, కాపాడువాడని నేనే, బతికించువాడని కూడా నేనే. నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. నన్నే నమ్ముకోమని చెప్తున్నాడు. అందరూ కలిసి ప్రార్థించే చోట నేను ఉంటాను అంటున్నాడు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నేను కార్యం చేస్తే ఆపేసేవాడంటూ ఎవడు లేడు. నీ బిడ్డకు ఉద్యోగం ఇవ్వగలడు, బిడ్డలు ఇవ్వగలడు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాక్ష్యమే. నమ్మాలి. నమ్మకోకుండా దేవా 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 అని పాపంలోకి వెళ్ళిపోతా. మా అయ్యగారు నేను చెప్తుంటే ఏందో ఉంటాను జనాలు. అందుకే సగం మంది మానేస్తున్నారు. తప్పులు ఎత్తి చూపిస్తే నేను కోపాలు వస్తాయి. చేయబాకండి అమ్మ అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కోపం. అమ్మ పనులు చేస్తే దేవుడమ్మా దీవించడమ్మా, శాపాలు వస్తాయమ్మా మానేయండి అమ్మ అంటే ఏంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి పొద్దాకలు ఎత్తి మన సంగతి చెబుతారు. నీ సంగతి నీకు చెబితేనే కదా దేవుడు నేను బాగు చేశాడు. సువార్త అంటే ఏంటి అర్థం? సువార్త అంటేనే మంచి వార్త. దేవుని వాక్కులు బయలుపరచమనే దేవుడు నిలబెట్టింది. దేవుడు నిలబెట్టింది నిన్ను. నా బిడ్డ నీ దగ్గరికి పంపితే సువార్త చెప్పి ఆ పిల్లలు రక్షించావా? నువ్వు రక్షించలేదుగా. నువ్వు పాడు చేసావు నీ సువార్తతో హెచ్చరించకుండా. నీ దగ్గరికి పంపితే నువ్వు నాశనం చేసావు నా బిడ్డనే అంటాడు దేవుడు లెక్క. ఇగో దైవజనులకి 200 శిక్ష, మామూలులకు ఒక్కంతే కానీ దైవజనులకు 200 శిక్ష. నువ్వు నా దగ్గరికి వచ్చినందుకు, మా దగ్గరికి నడిపించబడ్డందుకు మేమిద్దరం నిన్ను సరి చేయకపోతే బడా మంచి దాసుడాన్ని మా ఇద్దరు నాండం. పట్టి మీరెవరో నాకు తెలియదు. ఒకటే మాట అంటాడు ఆయన, జాగ్రత్తగా ఉండి స్వార్థ ప్రకటించండి. సమయమందులో అసమయమందులో విసుక్కోకుండా దేవుని స్వార్థ చెప్పండి. నీ దగ్గరికి ఒక వ్యక్తిని పంపారంటే ఆ వ్యక్తికి సరిపడా మాటలు నోటుకుండా నేనే మాట్లాడతా. ఆ మాట్లాడేటప్పుడు మీయే ఒక మాటలన్నీ స్పష్టంగా మాట్లాడు అంటాడు. మాట్లాడేది మేం కాదు. ఇక్కడ నిలబడంగానే ఎవరు స్వాధీనంకి వెళ్తారు? దేవుని స్వాధీనం. మాట్లాడే ప్రతి మాట ఎవరిదండి? ఇది దేవునిది. దేవుని నోటుకుంటూ వస్తుంది. కృతజ్ఞత కలిగి ఉన్నావా మరి? అందుకో నువ్వు దేవుడు నిన్ను కాపాడినందుకు, దేవుడు నిన్ను బ్రతికించినందుకు, దేవుడు నీకు అన్ని చేసినందుకు ఆయన పాదాల దగ్గరికి వచ్చి నిజమేనయ్యా నువ్వు చేసినందుకు నీకు 1,000,000 వందనాలు అనాలా వద్దా? అనాలా? మా అయ్యగారు చచ్చిపోయేవాడు, బతికించాడు దేవుడు అంటున్నాడుగా. రోజుకి 18 గంటలు దేవుడి పాదాల మీద పడి నీకు 1,000,000 వందనాలయ్యా, నన్ను బతికించినందుకు నీకు 1,000,000 వందనాలయ్యా పద్దాకలు అంటున్నాడు. కృతజ్ఞత లేకపోతే ఏం బతుకు? కృతజ్ఞత కావాలంటాడు ఆయన. 10 మంది కుష్ఠవ్యాధులను బాగు చేసినప్పుడు ఒక్కడే వచ్చి కృతజ్ఞత తెలిపాడంట. మిగిలిన 90 ఏమైపోయారు? భార్య పిల్లల దగ్గరికి వెళ్ళిపోయారంట.
ఒక్కడ మాత్రం వచ్చాయ్యా, నన్ను బ్రతికించినందుకు నీకు కోటి వందనాలయ్యా, నాకు ఈ రోగాన్ని పోగొట్టినందుకు నీకు కోటి వందనాలయ్యా అని చెప్తున్నాడంట. మరి నువ్వు కూడా చెబుతున్నావా? వాక్యం వెంట వదిలేయడం కాదు, మనందరం కలిసి ప్రార్థించడానికి కూడుకున్నాం. ఇక్కడ దేవుని దగ్గరికి వచ్చావు అంటే తప్పులు ఒప్పుకోవడానికి, కానీ దేవుడి దగ్గరికి వస్తే బాగా దీవిస్తాడు అనుకోబాకండి. ఈ తప్పులన్నీ ఆడే పెట్టుకొని ఒక అమ్మాయి వ్యభిచార పాపం దొంగతనం 2 చేస్తుందండి. చర్చిలోకి వచ్చిందండి. దేవా దేవా నా కూతురుని దీవించయ్యా అంటే కూతురికి జబ్బు పెట్టింది. జబ్బు తగ్గిందా అంటే తగ్గదు. దేవుడు నీ మీద కాదు శిక్ష చేసేది. నువ్వు చేసిన తప్పులంటే ఎవరి మీదకి వెళ్తాయి? పిల్లల మీదకి వెళ్ళిపోతాయి. పిల్లలు అనుభవించేది. తల్లిదండ్రులు దోషపరితలు అవ్వకూడదు. ఆ పాపాలు పిల్లల మీద పంచబడతాయి. కాబట్టి నేను అంటాను, మా లేరం గారి ప్రార్థనే ఆ కొడుకులు బ్రతికుంటాను కారణం అంతే. దేవుడు ఒక తెల్లవారుజాము నాతో చెప్పాడు, ఆ ముగ్గురు బతికుందే లేనం గారిని పెట్టి బ్రతికేస్తున్నాను అన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఒక్కరోజు మానకూడదా? యవనస్తురాలు వల్ల దేవాలయానికి పరిగెత్తుకొచ్చిందే నిజమైన దేవుడిని గుర్తెరిగింది. ఊరినే మనం నమ్మిద్దామా ఆంటీ? వాళ్ళ అమ్మ ఒక బైబిల్ స్త్రీ తెలుసా? వాళ్ళ అమ్మ ఒక బైబిల్ స్త్రీ, చిన్ననాటి నుంచి బైబిల్ అనుభవం కలిగిన స్త్రీ. మాలో అపవిత్రత అయోగ్యతలు ఉంటే చర్చిపోతారా ఆంటీ? ఆమె తెలీదా? అమ్మ దానమ్మ గారికి ఏకైక కుమార్తె బైబిల్ స్త్రీ. వాళ్ళమ్మ తిరిగి ఊరూర పరిచయం చేసినప్పుడు సువార్త గురించి తెలుసుకొని పెరిగిన బిడ్డ. దేవుడు నిజదేవుడు ఎక్కడున్నాడు ఆంటీకి తెలీదా? వీళ్ళు అబద్ధ బోధకులు, నిజమైన బోధకులు మమ్మల్ని కనిపెట్టలేదు ఆంటీ. మేము అబద్ధ బోధకులు కాదు, దేవుడు ఏర్పాటు చేసుకుంటూనే వచ్చాం. లేకపోతే లగ్జరీగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ హ్యాపీగా బతికే కొడతాం. మా జీవితానికి లగ్జరీగా బతకలేమా? ఏమ్మా ఇంత కష్టం ఎందుకు? తెల్లవారుజాము లేచి తెల్లవారు 3 లేచి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసిన అవసరం ఏంటి? మీ అందరి కోసం మొదలుపెట్టాల్సిన అవసరం ఏంటి? అవసరం ఉంది. దేవుడు పెట్టుకున్నాడు కాబట్టి నేను ఆ పని చేయాలి. మీ అందరి కోసం దేవునికి మొర పెట్టాలి. అయ్యా నా బిడ్డలు దీవించి, వీళ్ళందరూ నా పిల్లలు నాకు ఇచ్చే, వీళ్ళందరూ కాపాడని నేను పెట్టుకోవాలి. లేరం గారు నా బిడ్డ, దేవుడు నాకు ఇచ్చాడు. లేరం గారికి ఆరోగ్యం ఇస్తుంది ఎవరో? ఆయనే. మాస్టర్ గారిని బతికిస్తుంది ఎవరో? ఆయనే. లేరం గారు నేలలో కొట్టుకెళ్ళిపోయి ప్రాణం పోయేది. 2 దూతలను అక్కడే పెట్టి నేలలో వాన కుడుతుంటే 2 మనుషులు ఆడే నిల్చోనుండి నీళ్ళలో బొక్కబాలు పడిపోయి ఉంటే మురికి నీళ్ళలో వాళ్ళ ఏంటి 2 నుంచున్నారని ఆంటీ అనుకుందంట. కానీ నా దేవుడు 2 దూతల్ని పెట్టి పైకి లేపి కుమార్తెను బ్రతికించుకొని క్షేమంగా ఉంచి దేవాలయంలో కూర్చోబెట్టాడు. దేవుడి స్తోత్రం. యేసు గారు ఉన్నారు, ఊరినే పడుతున్నాడు దేవాలయానికి. ఎంత బాగా పెట్టుకుంటాడో తెలుసా? నిత్యం నేను చూస్తా ఉంటా ప్రార్థన చేస్తాడు యేసు గారి గురించి. ఆయన ప్రార్థనా పరుడు తెలుసా? యథార్థవంతుడు. ఆయన భార్య ఆయనంట బహు యథార్థవంతులంట. దేవుడికి స్తోత్రం. యథార్థవంతుల పిల్లలు భిక్ష ఎత్తుకుంటారా? యథార్థవంతుల పిల్లలు వర్ధిల్లుతారా? వర్ధిల్లుతారు. ఇప్పుడు భార్య లేకపోయినా ఆయన పోషించబడుతున్నాడు, భార్య లేకపోయినా ఆదరించబడుతున్నాడు, భార్య లేకపోయినా ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు నా దేవుడు. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయన పోషించి కాచి కాపాడును గాక. కుమార్తెకి జాలి కలిగిన మనసు ఇస్తున్నాడంట తెలుసా? ఆయనకి భోజనం పెట్టేప్పుడు జాలి పుట్టిస్తున్నాడు కూతురికే, మనవలకి జాలి పుట్టిస్తున్నాడు. ఆయనకి బాగా పోతే పెద్ద హాస్పిటల్ పెట్టి చూపించాలని బుద్ధి పుట్టిస్తున్నాడంటే ఊరికే వస్తుందా మనసు? దేవుడిస్తే వచ్చిందే. అత్త మామకి జాలి పుట్టి హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళు చూపించేదని నాకు వాళ్ళ సంతానం కలగాలని అట్లాంటి బుద్ధిని చేస్తున్నాము. అత్త మామలు కూడా దేవుడు అనుగ్రహించింది కాక. దేవుడిస్తే వస్తాయా? దేవుడిస్తేనే వచ్చేది. దేవుడికి బుద్ధి రావు నాన్న. ఇల్లు కట్టేవాడు ఆయనే, కట్టుకోకుండా ఆపేసేది కూడా ఆయన. ఇల్లు మొదలెత్తాలంటే ప్రసాద్ బాబు మోగలకు 5 నెలల్లో ఇల్లు పూర్తి చేసి కొడుకు పెళ్లి కూడా జరిగించుకుని కాక. దేవుడు జరిగితే అయిపోద్ది. దేవుడు కట్టాలి ఇంటిని. మళ్ళీ ఆయన నేలం గారు పుట్టిల్లేదు అసలే. పుట్టిల్లండి దానమ్మ గారు, జాన్ బాబు గారు ఇల్లు అండి అది. ఆ ప్రాంతంలో ఇల్లు కడుతున్నాడు ప్రసాద్ బాబు. దేవుడు ఆ ఇంటి నిర్మాణాన్ని మొదలుపెట్టి పూర్తి చేసి ఘనంగా జరిగించిన కాక. అట్లాగే దేవుడికి అసాధ్యమైన ఏమీ లేవు. చేస్తానన్న దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఇంకో రెఫరెన్స్ చూడండి, టైం అయిపోతుంది. యోనా గ్రంథము 4వ అధ్యాయం 11వ వచనం. యోనా గ్రంథము 4వ అధ్యాయం 11వ వచనం. యోనా పేజీ నెంబర్ చెప్తున్నాను, చెప్పమ్మా పేజీ నెంబరు. పేజీ నెంబర్ 763వ పేజీ. 763వ పేజీ ఓపెన్ చేసుకుని అందరూ 763వ పేజీ తీసుకొని చక్కగా చూడండి. రెఫరెన్స్ చెప్తున్నాను. 4వ అధ్యాయం 11వ వచనం చదువునానా? 4వ అధ్యాయం 11వ వచనం. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమల ఎరుగని జనములను బహు పశువులను గల నినివే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. ఇంకో రెఫరెన్స్ చదవండి, 3వ అధ్యాయం
3వ అధ్యాయము 5 నుంచి 10 వచనాలు చదువుతున్నాను. 5 నుంచి. నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేని అల్పులేని అందరినూ గోని పట్ట కట్టుకుని ఆ సంగతి నినివే రాజునకు వినపడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రమును తీసివేసి గోని పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు. మరియు రాజైన తానును ఆయన మంత్రులు ఆజ్ఞయ్యగా ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లైవ్ కాకుండా తన కోపాన్ని చల్లార్చుకొను గనుక మనుషులు ఏదీ పుచ్చుకొనకూడదు. పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత వేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గతను విడిచి తాము చేయు బలత్కారములో మారివేయవలెను. మనుషులేని పశువులేని సమస్తమును గోనిపట్ట కట్టుకొనవలెను. జనులు మనపూర్వకంగా దేవుని వేడుకొనవలెనని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసింది. తర్వాత చదవండి. ఆ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తను మాట ఇచ్చిన కీడు చేయక ఇప్పుడు మానేయాలంటే దేవుడి మీద కీడు రాకుండా ఈ కార్యం జరిగిపోవాలంటే నువ్వు పశ్చాత్తాపురాలు బయటికి రావాలా వద్దా? యేసయ్య పాదాల దగ్గరికి వచ్చాలా? నినివే పట్టణంలో ఉన్న మహారాజు కూడా రాజవస్త్రాలు తీసేసి ఏం చేసిందంట? గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి, మనం కూడా ఉపవాసం ఉండాలి వద్దా? నేను అనుకుంటున్నాను మా అన్నం ఇప్పుడు 2 రోజులు కొన్నారు, 5 రోజులు అన్నం తినకూడదు, టిఫినే కొంచెం తిని ఉంటాం, ప్రాణం నిలుకోవాలిగా, మరి పైన చేయాలిగా. టిఫినే చేస్తున్నాం, అన్నం మైగా ఉన్నాడా? మాటే దేవుడితో 40 రోజులు ఉంటానంటే 40 రోజులు ఉంటానే. మరి ఇప్పుడు మీతో చెబుతున్నా, మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తానంటే మోకాళ్ళు చేయొద్దా? చేయాలి వద్దా? దేవుడు ఎలా వద్దా? దేవుడు అనేది ఎవరి ప్రార్థన తెలుసా? తగ్గించుకున్నవాడు ప్రార్థన అంటాడు. ఎవరు మోకరించి గడగడ వణుకుతూ ఆయన పాదాల దగ్గరికి వస్తారు. మోకాళ్ళు వేయలేకుండా ఉన్నాడు ఏమంటో? వయసు ఉండి మోకాళ్ళు వేయగలిగే శక్తి ఉండి మోకాళ్ళు వేయకపోతే ఆయన భలే పాపం. అయ్యగారు అసలు బలహీనుడా, అయినా తిండి వేసుకొని మోకాళ్ళు వేసి గంట చేస్తాడు పాట. 5 మందిరంలో గంట, కింద మందిరంలో గంట రోజు చేసుకున్నాడు. గంట సేపు మనుషులతో మాట్లాడుకుంటున్నాడు. దేవుడు మాట్లాడిన వాళ్ళ దగ్గర దేవుడు ఉంటాడా ఉండడండి? వేసి గారు ఉంటాడా? ఉంటా దేవుడితో మాట్లాడుకుంటుంటే పద్దాకలు మాట్లాడుతుంటే దేవుడు మా ఎమ్మట ఉంటాడా ఉండడా? రెండో పని లేదండి మాకు టీవీ లేదు, ఏమీ లేదు. ఫోన్లో చెత్త చూడడం, నేనే 24 గంటలు ఎడిటింగ్ చేసి వీడియోలు పెట్టుకుంటా ఉంటా. టైం దొరికితే మోకాళ్ళు వేసి బైబిల్ చదువుకుంటాను, స్తుతులు చదువుకుంటాను, ఫోన్లో మాట్లాడి ప్రార్థన చేస్తూ ఉంటాను. ఏదో మా పనులు పిల్లపని ఉంటే పిల్లపని, ఇంట్లో పని ఉంటే చూసుకుంటాను. ఊరంతా కూడా మానేశారు, తల్లిదండ్రులు మర్చిపోయారు, బంధువులు మర్చిపోయారు, ఎక్కడికి వెళ్ళలేదు. నా దేవుడే సర్వస్వం కూడా బతుకుతున్నా. మరి మా దగ్గరికి సైతం జ్ఞానాన్ని రాని నాకు తెలుసా సార్? ఎందుకంటే పర్వాకానికి వెళ్ళిపోతారుగా, వస్తే దేవుడి స్వార్థ అందుతుగా, అందినప్పుడు మారిపోతారుగా. మారిపోతే మరి దానికి ఇష్టం, సైతానికే ఇష్టం ఉండదు. నరకానికి పంపటం ఇష్టం దానికే. మరి యోనాని దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమంటే యోనా ఎక్కడికి పారిపోతాడంట? దర్శించి పారిపోతాడంట. వెంటనే ఆ వాళ్ళలో ఉన్న వాళ్ళంతా చీటీలు ఎత్తి, ఎవరి పేరు మీద చీటీ వచ్చింది? యోనా పేరు. యోనా ఎత్తి ఎక్కడ పడేసాడు? సముద్రంలో పడేసాడు. పడేస్తే ఎవరు మింగారు? చేప మింగి ఎక్కడ దక్కింది? నినివే పట్టణం ఒడ్డుకు ఎక్కిందంట. చేపను దేవుడు ఆదేశించాడంట, నా కుమారుడు చచ్చిపోకూడదు, నీ నోట్లో ఎక్కడ దాచుకుంటావో దాచి నినివే పట్టణం ఒడ్డును కక్కు అంటే తీసుకెళ్ళి నినివే పట్టణం ఒడ్డు కక్కుతున్నానంట. ఊరోళ్ళంతా చూశారంట. అరే ఎంతెత్తు చేప, ఎంతెత్తుని ఎగిరి ఊసిందిరా బయటికి వెళ్ళి. యోనాని కక్కటం చూశారంట జనం అంతా. చూసి వాళ్ళందరూ అక్కడ బండ్ల మీద చెక్కారంట. యోనా కడుపులో ఉన్న బయటికి రాడు, చేప కడుపులో ఉన్న బయటికి రాడు. ఇప్పటికీ ఉంది అంట. నిజమే, ఎన్ని అబద్ధాలు కాదు. బైబిల్ చెప్తున్న అబద్ధాలు అనుకుంటున్నారా? చేప కడుపులో మనిషి ఉంటే అనుకోవాకండి. దేవుడు దాస్తే ఎక్కడైనా దాస్తాడు. నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటే కార్యం ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితులైనా కార్యాన్ని జరిగించి. మాస్టర్ గారిని హాస్పిటల్లో ఉంచినప్పుడు డాక్టర్ అన్నాడు మాస్టర్ గారు హాస్పిటల్లో పెట్టినప్పుడు హోప్లెస్. నేను బయట కుర్చీలో కూర్చొని ఏడుస్తాను. అయ్యా నాతో నువ్వు చెప్పలేదే తీసుకుంటానని. ఈ డాక్టర్లు ఏంటి చెప్తున్నారు? నాకు నువ్వేది చెప్పకుండా చేయవు కదా, అన్నీ చెప్తావు కదా నాకు. నిజమే, జరగబోయే నిగూఢమైన విషయాలను బయటపరుస్తాడు. అది నా ఇంట్లో ఏం జరగబోతుందో చెప్తాడు, ఏం జరగబోతుందో కూడా అన్ని బయటపరుస్తాడు ఆ దేవుడు నాతో. నా యజమాని గురించి నాకు చెప్పకుండా చేయడం నా నమ్మకం.
కూర్చొని కుర్చీలు అన్నాను, అయ్యా నా యజమానుడు ఉండడని డాక్టర్ చెప్తే నేను నమ్మాలా? నేను నమ్మను ప్రభు. వాళ్ళు ఎంతమంది చెప్తే నాకెందుకయ్యా, క్షేమంగా లేపింటికి పంపయ్యా అన్న. తెల్లారి డిశ్చార్జ్ చేశారు, ఇంటికి వచ్చేసేసి అయ్యగారిని తీసుకుని ఇంటికి రాగానే చుట్టాలందరూ ఫోన్ చేస్తున్నారు, అమ్మాయి డాక్టర్లు ఇట్టన్నారంటగా, ఎట్టున్నాడు అమ్మాయి ఎత్తుగా ఎట్టున్నాడు? నా దేవుడు సర్వశక్తి మంత్రుడు, రోగమే లేకుండా చేసేసి అన్ని నేను ఆరోగ్యంగా ఉన్నాడు. మొన్న వెళ్ళి చెకప్ చేపిస్తే ఏమీ లేదు వచ్చింది రిపోర్ట్. దేవుడి స్తోత్రం చెప్పండి. బాగు చేసింది ఎవరండి? దేవుడికి అసాధ్యమైన ఏమైనా ఉన్నాయా? నిన్నైనా నన్నైనా ఆయన చూస్తూ ఉంటాడు. జాగ్రత్త, మాట్లాడకండి. తర్వాత రిఫరెన్స్ టైం అయిపోతుంది. అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం. ఇంకా 2 రిఫరెన్స్ చూసుకుని చేశారు. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 5 నుంచి 11 వచనాలు. 5 నుంచి 11. పేతురు చెరసాలలో ఉంచబడేది. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించుండెను. హేరోదు అతని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట శర్చాలు కాసుకొని చుండెని. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచారు. అతనున్న గదిలో వెలుగు ప్రకాశించదు. దూత పేతురు పక్కన తట్టి త్వరగా లేమని చెప్పి అతని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు వచ్చారమ్మా పేతురు దగ్గరికి? తర్వాత చదవండి దేవుని దూత ఏం చేసిందో. 7వ వచనం. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచాను. అతను నిన్న గదిలో వెలుగు ప్రకాశించను. దూత పేతురు పక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతను లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనమనెను. అతను అలాగున చేసిన తర్వాత దూత, నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతను వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వల్ల జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనం కలిగినని తలంచెను. మొదటి కావలిని 2వ కావలిని దాటి పట్టణములకు పోవు ఇనుప గవని వద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయాను. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని దూతలు భూమి మీద వస్తున్నారు. ఇప్పుడు కూడా వస్తారమ్మా. దేవుని దూతలు ఇప్పుడు కూడా తిరుగుతారు. కనపడరు నీకు, కానీ తిరుగుతారు. వాళ్ళు వచ్చారంటే ఏం చేస్తాడు? నీకున్న బలహీనత తీసేస్తాడు. దేవదూతలు వచ్చారంటే ఏం చేస్తారు? కార్యం చేయడానికి వస్తారు. పేతురు చెరసాలలో ఉన్నాడంట. సంఖ్యలు వేసి బంధించి పడుకోబెట్టారంట. రాత్రి అర్ధరాత్రి అయిందంట. అర్ధరాత్రి వేళ దేవదూత వచ్చి సంఖ్యలన్నీ ఊడబికేసేసేసి చెయ్యి కొట్టుకొని ఆ జైల్లో నుంచి బయటికి తీసుకొచ్చేసేసిందంట. దేవుని స్తోత్రం. నిజమే కాదా ఇది? నిజమే, నిజమే. పేతురు కళ్ళు మీద చూసుకున్నాము. నేను దేవుని దూత చేత బయటికి తీసుకురాబడ్డాను. దేవుడు నా కోసం దూతను పంపాడు. ఒక్కోసారి బండి తాగుతా ఉంటావు, నీకే తెలియదు బండిలు దేనికింద పోతావు. అప్పుడు కాపాడేది ఎవరా? దేవుడే. 91వ కీర్తన సార్ ఓపెన్ చేయండి, చదివి ముగించేసేద్దాం. 91వ కీర్తన అందరూ తీయాలి. 91వ కీర్తన అందరూ ఓపెన్ చేయండి. 91వ కీర్తన మొత్తం తీయాలి, అందరూ తీయాలి. 5వ వచనం చదువునా? రాత్రి వేళ భయమునకైనను పగటి వేళ ఎవరు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ పక్కన 1000 మంది పడినను నీ కుడి పక్కన 10,000 మంది కూలినను నీకు అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు. ఏ తెగులు నీ గుడారమునకు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతకు చాలా నాగండి. ఆయన తన దూతకు 3 పిల్లలంట బాపట్ల సముద్ర స్నానానికి వెళ్ళారంట. 3 పిల్లలు సముద్ర స్నానానికి వెళ్ళిన పిల్లలు 3లో వంశీ అనే పిల్లవాడు తల్లి ప్రార్థన పడున్నాడు. ఆమె ఇంటికాడ కొడుకు బయట ఆడుతుండే విధులు చెప్పరు కదా. మా పిల్లలు ప్రార్థన చేసి నా కొడుకుకి దీర్ఘాయుని అయ్యా. ఆమె అడిగేది ఏంటి తెలుసా? పద్దాకులో నా కొడుక్కి దీర్ఘాయుని అయ్యా, క్షేమాన్ని అయ్యా, 10 మంది కూలినా నా కొడుకు ఏమీ అవ్వకూడదయ్యా అని ప్రార్థన చేస్తుంటాను. ప్రతిరోజు చేస్తుంటాను ఆ ప్రార్థన. 3 సముద్ర స్నానానికి వెళ్ళారు.
సముద్రంలో చాలా బాల్ తీసుకెళ్ళి ఆడుకున్నారంట. బాల్తో బాగా ఆడి 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 ఎగిరెగిరి దూకి ఆడుతున్నారంట. ఆడి ఆడి అలసిపోయారంట. అలసిపోతే వంశీ అనే పిల్లవాడంట, అరే బాల్ నేను తీసుకొస్తాను ఈసారి అన్నాడంట. లోపలికి వెళ్ళాడంట. ఆ బాల్ తీసుకొని ఇట్లా పట్టుకొని వస్తుంటే నువ్వు తెచ్చేదేంద్ర మేము తీసుకొస్తామని నీళ్లు కూడా పరిగెత్తానంట. ఆ బాల్ పట్టుకున్న పిల్లోడు అలంత పైకి లేపేసిందంట అండి. ఆ అలతో పాటు ఒడ్డున ఇస్త్రీ పడ్డాడంట వచ్చాడు. వీళ్ళిద్దరు ఏం చేశారు, అలా కిందుగా వెళ్ళిపోయి లోపల ఊపిలో దిగారు. వాళ్ళిద్దరు ఊపిలో దిగి చచ్చిపోయి ఉంటారు. ఈ బొడ్డోడు బయట ఇస్త్రేమని అలా తీసుకొచ్చి బయట పారేసిందంట. దేవుడి స్తోత్రం కదండి. నా ఫ్రెండ్స్ అల్లాడిపోతా. వీడు గప్ప గప్ప ఉన్న కంప్లైంట్ ఆఫీస్కి వెళ్ళిపోయి చెప్పాడంట, నా ఫ్రెండ్స్ అండి లోపలికి వెళ్ళిపోయారండి, కనపడతలేదండి, రండి రండి కొంచెం చూడండి అని అంటే ఆ పేరెంట్స్కి ఫోన్ చేశాడంట. ఏమంటే అమ్మ నాన్నలో ఫోన్ చేశాడంట, అంకుల్ ఇట్లా నా ఫ్రెండ్స్ ఇద్దరు మీ అబ్బాయిలను వాళ్ళిద్దరు మేము ముగ్గురు దిగాము అంకుల్, నన్ను అలా బయటికి నెట్టేసింది కానీ వాళ్ళిద్దరు కనపడట్లేదు అంకుల్ అని చెప్పాడంట. వాళ్ళు కారు వేసుకొని 5 గంటలకల్లా చేరారంట ఇంటికి. ఆ సముద్రం దగ్గరికి చేరారంట. అప్పటికే పడవలు వేసుకుని ఎత్తుకుతున్నారంట. దొరికారా? ఎక్కడున్నారు తెలియక అర్థమైంది వాళ్ళకి. ఊగులు ఉన్నాయి ఇక్కడ, పిల్లలు ఊగులోకి వెళ్ళిపోయారని ఒక క్రేన్ తెప్పించి ఊగులున్న ప్రాంతాన్ని సెటస్కోప్లో చూసి ఆ ప్రాంతంలో గాలా వేసి చూస్తే లోపల ఊగులో దిగిపోయి 2 పిల్లలు ఉన్నారంట. బయటకు లాగారు. పిల్లలిద్దరు చచ్చిపోయి ఉన్నారు. కానీ తల్లి ప్రార్థన చేసిందిగా, వంశీ కోసం చేసిన తల్లి ఆ ప్రార్థన దేవుడు వినడా లేదా? ఇది ఆ వంశీని దేవుడు ఏం చేసాడమో దూతనే పంపి అల ద్వారా ఒడ్డుకి పడేసాడు. నిన్ను కాపాడుతుంది ఎవరు? అందుకే ఇక్కడ అంటున్నాడు 91వ కీర్తనలో, ఇదిగో యెహోవా నీవే నాకు ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుడు నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు దూతలు వచ్చారా లేదా? శవాలను బయటికి తీసినాక తల్లిదండ్రులు అందరూ పోగుపడ్డారు. వంశీ వాళ్ళ అమ్మ కూడా వచ్చి సముద్రం ఒడ్డున మోకాళ్ళు వేసిందంట. అయ్యా ఇద్దరు చచ్చిపోయిన నా కొడుకును బతికించేవయ్యా, నా కొడుకు బతికున్నాడంటే అది నీ కృప వల్లేనయ్యా. నువ్వు చేయకపోతే నా కొడుకు బతికేవాడు కాదు. ఆడికన్నా వాళ్ళిద్దరికన్నా ఈడే లోతులో ఉన్నాడయ్యా. వీడిని ఎందుకు తెచ్చావయ్యా బయటికి? నువ్వు కాపాడకపోతే నా కొడుకు బతకడయ్యా, నువ్వే కాపాడావు తండ్రి అని మోకాళ్ళ మీద పడి ఏడుస్తా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పిన. ఏమి స్తోత్రం చెప్పండి. అందుకే నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. అందుకే బాగా గుర్తుపెట్టుకో. మహోన్నతుని చాటున ఈ 91వ కీర్తన మాత్రం వచ్చింది, ముగించేసేద్దాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడన విశ్రమించువాడు. మహోన్నతుడు అంటే ఎవరు? తండ్రి అయిన దేవుడు. నీ బిడ్డల క్షేమం కోసం నువ్వేం చేయాలి? రేయి మొదలు జామున లేచి నీ పసిబిడ్డల ప్రాణం కోసం నువ్వు చేతుల పైకి ఎత్తాలి. ఇంటి పురుషుడు ప్రార్థన చేస్తే ఆ ఇంట్లో కార్యాలు ఆగితో కలగన్నా. కార్యం జరగాలంటే ఇంట్లో పురుషుడు చేయాల ప్రార్థన, మోకాళ్ళు వేయాలి. వయసు చిన్నయ్య కూడా మోకాళ్ళు ఇంట్లో దేవుడు కార్యాలు జరగద్దా? నీ కూతుర్లు కొడుకులు అందరూ గొప్పలు అవ్వద్దా? అవ్వాలి అంటే తల్లిదండ్రుల ముందు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. మరి వంశీ బతికాడంటే ఎవరు ప్రార్థనలో బతికాడు? తల్లి చేసిన ప్రార్థన. అలాగే నువ్వు కూడా నిత్యం ప్రార్థన చేసి నీ కుటుంబ క్షేమం కోసం దేవుడు నడాల్సిందిగా కోరుకుంటూ, ఎక్కడ 2-3 కూడి ప్రార్థన చేస్తారో వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు అంతా ప్రార్థనలు ఏకీపించాలని కోరుకుంటూ మా మాటలు ముగిస్తున్నాను. దేవుడు కొద్ది మాటలు తన వేడికి దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.